లేరని మెయిన్ ఛానల్ లేరని నేను ఎనికి రానా చిన్నారావు ఎనికి రా చిన్నారావు ఎనికి రా చిన్నారావు ఎనికి రా ఓకే సార్. మనకు కోట్లు కావాలండి. చాలా రోజుల నుంచి మనము చాలా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఆయా వాటికి హైకోర్టు వాళ్ళు 5 కోట్లైనా సరే ఇక్కడ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము, వర్క్ పెండెన్సీ ఉందని చెప్పేసి వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్కు ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం కూడా పంపడం జరిగింది. లా డిపార్ట్మెంట్కి పంపిస్తే మన మంత్రివర్యులు లా మంత్రివర్యులు మనకు ఇక్కడ 3 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, 1 జిల్లా కోర్టు, మొత్తం 4 కోట్లకు ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకు. కాబట్టి అంతేకాకుండా మన కోర్టు పని మీద ఏ విషయం మీద పోయి వాళ్ళని అడిగినా కానీ మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి ఆల్వేస్ మన యొక్క భారత సెషన్కు ఎంతో సహాయ సహకారంగా ఉంటున్నారు. వారికి చిరు సన్మానంగా మనము ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారికి ఆహ్వాన సభను మనం అందరం జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇక ఈ స్థాయికి రావడం ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తూ ఉంటాం. 45 సంవత్సరాలు దాదాపుగా వచ్చింది. 1981లో మున్సిపల్ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా రాజకీయ జీవితం ప్రారంభం చేసినాం. ఈరోజు ఇంత లాంగ్ ప్రొసీజర్లో, ఇంత లాంగ్గా, ఇంత పెద్దగా ఇన్ని రోజులు రాజకీయాలు చేస్తానని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు కూడా రాజకీయాలు చేయలేదు మన జిల్లాలో. చేసిన వాళ్ళు కూడా చాలామంది వెళ్ళిపోయినారు. ఉండే వాళ్ళలో నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇంత లాంగ్గా, అది కూడా ఇన్ని రోజులు మంత్రిగా ఎవరు కూడా అవకాశం రాలే. పెద్దలు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, ఇతర మంత్రులు చేశారు, కానీ ఎవరికి అవకాశం దక్కలేదు. అది నాకు ఒకరికే దక్కింది. అది నాలుండే డెడికేషను, సిన్సియారిటీ, కమిట్మెంట్ పార్టీకి ఉన్నదాన్ని. కాబట్టి ఆ పార్టీ అభిమానంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు కూడా ఈ రాజకీయాల్లో మనకందరికీ మార్గదర్శకులుగా చేరారు. సరే, ఇప్పుడు మనకుండే విషయాలు మీకు అందరికీ తెలుసు. నేను చాలా కనబడినప్పుడంతా మీకు సందర్భాలు చెప్తా ఉంటాను. రామచంద్రరావు గారు చెప్పారు, మనకు మీరు ఒక చిన్న రూమ్లో నాకు సన్మానం చేసినారు. ఆ రోజులో అది పెద్దగా హాల్ చేస్తామన్నారు. నాకు ఏదైనా మనకు కావాల్సిన రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను చేయడానికి. ఎందుకంటే నిధులు ఉన్నాయి, మళ్ళీ బడ్జెట్ క్లోజ్ అయిపోతుంది మార్చి 31 అని చెప్పా. ఈ రోజు వరకు కూడా రాలే. 31 తేదీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. బడ్జెట్ ఎందుకంటే మిగులు బడ్జెట్ మన దగ్గర అన్ని డిపార్ట్మెంట్లో మిగులు బడ్జెట్ ఉన్నాయి. లా డిపార్ట్మెంట్ మనం 99.5% కంప్లీట్ ఖర్చు అయిపోయింది. ₹1 కూడా మీరు అడగలేదు నన్ను. అదే గారు చెప్తుండేది నేను. వాట్ ఐఎమ్ టెలింగ్. నేను అడిగా కృష్ణారెడ్డి, చెప్పి అడిగా రామచంద్ర గారికి, ఈయన అడగండి, రాజేష్ని అడగండి, దయచేసి ఏదైనా నాకు చెప్పినారు మీరు లిఫ్ట్ పనిచేయడం లేదు, అవి పనిచేయడం లేదు, అది ఏదైనా ఇవ్వండి ఇస్తానే. ఎందుకంటే మొన్ననే 24-25లో దాదాపుగా కొన్ని 100 కోట్లు ఇచ్చాం. రిలీజ్ అయిపోయి వర్క్స్ అన్ని ఆన్గోయింగ్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ 25-26 సంవత్సరం కూడా క్లోజ్ అయిపోయింది రేపటితో. మళ్ళీ 26-27 సంవత్సరాలు మనకు నిధులు ఉన్నాయి. మీరు తొందరగా ఇస్తే ఏదైనా అవుతాయి. ఎందుకంటే మేము కూడా బిజీగా ఉంటాం కాబట్టి దాని డిపార్ట్మెంట్ ఆ చేతులు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలో మనం చేయాల్సిన అవసరం. మీరు చెప్పారు కేసుల గురించి. ఇప్పుడు కోట్లు 3-4 కోట్లు మనకు వచ్చాయి. కర్నూలు జిల్లాలో ఆమె ప్రతిభ కూడా పాపం ఇక్కడే సెక్రటరీగా పనిచేసి ఇక్కడే జడ్జిగా పనిచేశారు. కాబట్టి ప్రత్యేకంగా ఆమె కూర్చొని, రిజిస్టర్ గారు కూర్చొని నిందాలకు మనం ఉన్నాం. కాబట్టి పాపం దాదాపుగా ఒక కొడుమూరు కూడా తప్పనిచ్చి మొత్తం జిల్లాలో ఉండే అన్ని జిల్లాకి ఇది కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ మీద ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా కోర్టు శాంక్షన్ చేయడం జరిగింది.